ఒక పెద్ద నగరంలో మ్యాక్స్ అని ఒక కోతుండేది. అది చాలా స్టైలిష్గా ఉండేది. ఎత్తైన భవనాల మీద దూకుతూ నగరంలో తిరుగుతూ తన తెలివే చూపించేది. మ్యాక్స్ ఎప్పుడూ తనను తాను చాలా గొప్పగా భావించేది. నేనే అత్యంత తెలివైన కోతి అని అహంకారంగా చెప్పేది. నగరంలోని హోటళ్ల నుంచి బర్గర్లు, ఫ్రైస్ తీసుకుని భవనాల మీద కూర్చుని తింటూ తన స్టైల్ చూపించేది. అందుకే మ్యాక్స్కు నగర జీవితం చాలా గొప్పగా అనిపించేది. అదే సమయంలో ఒక ప్రశాంతమైన గ్రామంలో బాలు అనే మరో కోతుండేది. బాలు చాలా వినయంగా, మంచి మనస్తో ఉండేది. పచ్చని చెట్లు, చిన్న నదులు, పక్షుల కిలకిలల మధ్య బాలు ఆనందంగా జీవించేది. అది ఎప్పుడూ పక్షులకు, చిన్న జంతువులకు పండ్లు పంచుతూ అందరితో ప్రేమగా ఉండేది. గ్రామంలో ఉన్న జంతువులందరూ బాలును చాలా ఇష్టపడేవారు. ఒకరోజు మ్యాక్స్ ఆ గ్రామానికి వచ్చింది. అక్కడ బాలును చూసి మ్యాక్స్ నవ్వుతూ, "ఇదేంటి మీ గ్రామజీవితం? నగరంలో లాంటి పెద్ద భవనాలు, లైట్లు ఏమీ లేవు. మీరు ఏమీ తెలియని కోతులు" అని అహంకారంగా చెప్పింది. కాని బాలు కోపపడలేదు. బాలు చిరునవ్వుతో తన దగ్గర ఉన్న ఒక తీయని మామిడి పండును మ్యాక్స్కు ఇచ్చింది. మ్యాక్స్ చాలా ఆశ్చర్యపోయింది. అంత అహంకారంగా మాట్లాడినా కూడా బాలు ఎందుకు ఇంత మంచిగా ప్రవర్తించిందో అర్థం కాలేదు. అంతలోనే ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది. గాలులు బలంగా వీయడం మొదలైంది. కొద్దిసేపట్లో భారీ వర్షం మొదలైంది. మ్యాక్స్ భయపడిపోయింది. నగరంలో ఉండే మ్యాక్స్కు అడవిలో ఎక్కడ దాక్కోవాలో తెలియలేదు. అప్పుడు బాలు వెంటనే మ్యాక్స్ను ఒక పెద్ద చెట్టు కిందకు తీసుకెళ్ళింది. అక్కడ ఇద్దరూ వర్షం నుంచి రక్షించుకున్నారు. బాలు తన దగ్గర ఉన్న పండ్లను కూడా మ్యాక్స్తో పంచుకుంది. ఆ సమయంలో మ్యాక్స్ తన తప్పు గ్రహించింది. "నేను చాలా అహంకారంగా ప్రవర్తించాను, కాని నువ్వు మాత్రం ఎంతో మంచిగా నాతో ప్రవర్తించావు" అని బాలును చూసి చెప్పింది. బాలు మళ్లీ చిరునవ్వుతో, "మనమంతా ఒకటే. మనం ఎక్కడ ఉన్నా మంచితనం మరియు వినయం చాలా ముఖ్యమైనవి" అని చెప్పింది. ఆ రోజునుంచి మ్యాక్స్ మారిపోయింది. అహంకారాన్ని వదిలి బాలుతో కలిసి గ్రామంలో సంతోషంగా జీవించసాగింది. చివరికి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. నీతి: ఎక్కడ ఉన్నా, నగరంలో అయినా గ్రామంలో అయినా, వినయం, మంచితనం మరియు మంచి ప్రవర్తన మనిషిని నిజంగా గొప్పవాడిని చేస్తాయి.